మీ ఇంట్లో ఏదైనా పూజ జరుగుతుందా, లేకుంటే ఒక పెళ్ళి ఉందా ఇంట్లో, ఆర్ మీరు ట్రిప్కి బయటికి వెళ్తున్నారా? ఇటువంటి అయిన సందర్భంగా ఉన్నప్పుడు చాలా లేడీస్లో అదే డేట్స్ పీరియడ్స్ వస్తే ఒకలాగా ఏం చేయాలి, పోస్ట్పోన్ చేసుకోవచ్చా? మా ఫ్రెండ్ చాలా వరకు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. సో ఆన్ కౌంటర్లో చాలా ట్యాబ్లెట్స్ దొరుకుతుంది, ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకొని పోస్ట్పోన్ చేసుకోవచ్చా అని చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఎన్నోసారి మీ లైఫ్లో వాడుంటారు ఈ ట్యాబ్లెట్ కామన్గా. బట్ ఇప్పుడు పిల్లలు కావాలన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు. అరే, ఆ టైంలో తీసుకున్న ట్యాబ్లెట్ ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా, నేను ఏదైనా మిస్టేక్ చేశానా? ఇలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియో మీకు. నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ సెంటర్, కేపీహెచ్బి, హైదరాబాద్. ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటాం. ఆల్మోస్ట్ నా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎవ్రీడే ఒక 2-3 పేషెంట్స్ దీని గురించి అడుగుతారు. సో దీని ఫిజియాలజీ ఏంటి అంటే, ఆన్ కౌంటర్గా దొరికే ట్యాబ్లెట్స్ ప్రొజెస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ అనమాట. సో ఆ ప్రొజెస్ట్రోజన్ ఏం చేస్తుందంటే, ఒక 5 to 10 days తీసుకుంటారు. తీసుకొని అది ఆ టైం తీసుకునేటప్పుడు అది గర్భాశయం లైనింగ్ని హోల్డ్ చేస్తుంది, పీరియడ్స్ రాదు. వదిలేసిన తర్వాత సహజంగా ఇదర్ 2 or 3 days or 5 daysలో పీరియడ్స్ వస్తుంది. బట్ ఇది కంటిన్యూగా వాడకూడదు. ఎప్పుడైనా ఒకసారి ఓకే, బట్ కంటిన్యూస్గా వాడితే ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఈ హార్మోన్ ఎక్స్పోజర్, ప్రొజెస్ట్రోజన్ ఎప్పుడు హై ఉంటే బాడీలో ఎగ్స్ అనేది ఓవిలేట్ కాదు, సిస్ట్ ఫామ్ అయిపోతుంది. చాలామంది నేను ఈ మెడిసిన్ తీసుకున్నాను సిస్ట్ ఉంది అంటారు. అండ్ కొంతవరకు కొన్ని సిచ్యుయేషన్లో కంటిన్యూస్గా వాడితే దాని కంబైన్డ్ ఎఫెక్ట్గా వాళ్ళకి నెలసరి ఇర్రెగ్యులర్ అయిపోతుంది. బట్ టెంపరీ అనమాట, ఓవ్యులేషన్ జరగదు. సో సిచ్యుయేషన్ ఏంటి అంటే, ఇంకా కొందరు నాకు పోస్ట్పోన్మెంట్ కాదు, ప్రీపోన్ అవ్వాలి, తొందరగా నేను ట్రిప్కి వెళ్తున్నాను, ఇప్పుడే పీరియడ్స్ రావాలి అని వస్తారు. బట్ యాజ్ అ డాక్టర్ ప్రీపోన్ చేయటానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ పీరియడ్స్ ఎప్పుడు ప్రీపోన్ చేయొచ్చు అంటే, పీరియడ్స్ సెకండ్ డే రావాలి, వచ్చినప్పుడు ఒక 15 days ట్యాబ్లెట్ ఇచ్చి ప్రీపోన్ చేసుకోవచ్చు. అండ్ పోస్ట్పోన్కి ఆన్ కౌంటర్లో దొరుకుతున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో కూడా కొన్ని సేఫ్ ట్యాబ్లెట్స్ ఉంటుంది, కొన్ని నాట్ గుడ్. ఎందుకంటే ఒక్కొక్కసారి పోస్ట్పోన్ చేస్తారు, మళ్ళీ అదే మంత్లో ప్రెగ్నెంట్ అయిపోతారు. ప్రెగ్నెంట్ అయినప్పుడు అరే, నేను ఆ ట్యాబ్లెట్ వల్ల పుట్టే బేబీకి ఏదైనా అబ్నార్మల్ అవుతుందా? కొన్ని టైప్ ఆఫ్ ప్రొజెస్ట్రోజన్ ఏంటంటే, కొన్ని దొరికే ట్యాబ్లెట్స్లో మాస్క్యులైన్ ఫీచర్స్ రావచ్చు. సో డాక్టర్ దగ్గర వచ్చి కన్సల్ట్ చేసి రియల్ రిక్వైర్మెంట్ ఉంటేనే పోస్ట్పోన్ చేయటం కరెక్ట్. జస్ట్ చీటికి మాటికి ఫ్రెండ్స్ తీసుకున్నారు నేను తీసుకుంటానని కంటిన్యూస్గా తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. ఆల్వేస్ బెటర్ ఒక్క కన్సల్టేషన్ విత్ డాక్టర్. బట్ ఏ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఉంటుంది. మీకు ఏదైనా ఇలాంటి ట్యాబ్లెట్ తీసుకొని మీ మైండ్లో నాకు పిల్లలు అవ్వట్లేదు అంటే, మేబీ ఆ ట్యాబ్లెట్ వల్ల కాదు, సమ్ హిడెన్ రీజన్ ఉంటుంది. అండ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. మీరు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. థ్యాంక్ యూ.